పుట్టినరోజు ఇయాల తెలంగాణ భవన్ లా కేక్ కోసే కార్యానికి కేటీఆర్ అత్తడం తెలిసి కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు మస్తు మందే వచ్చిర్రు. ఇక అభిమానులను కలిసిన రామన్న తెలంగాణ భవన్ లా కేక్ కోసి సీదా ఆడికించి మొన్నట్ల కారు పార్టీ పెట్టిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన కేసులో అరెస్ట్ అయిన శశిధర్ గౌడ్ ఇంటికి పోయి వాళ్ళతో కలిసి మళ్ళొపారు కేక్ కోసి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చిండు. ఇక అక్కడికించి కేసీఆర్ ఇంటికి పోయి అమ్మా నాయనల ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక అటు చెల్లె కవిత కూడా ఇవాళ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటా ట్వీట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు. ఇక ఇల్లు వాళ్ళు అని ఏం లేదు, అన్ని పార్టీల లీడర్లు కూడా కేటీఆర్ కు విష్ చేసుకుంటా మెసేజ్లు పెట్టిర్రు. ఇక ఇవాళ పార్టీ లీడర్లు చాలా జాగాలో సేవా కార్యక్రమాలు చేసిర్రు. పట్నం బోయిగూడలున్న ఈ స్కూల్ కు 100 బెంచీలు, అట్లనే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకు 20 సైకిళ్లను మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే తలసాని సీనన్న, తెలంగాణ పుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ కలిసి బహుమతులుగా ఇచ్చిర్రు. అటెంకా ఆడ మొలకలు కూడా నాటిర్రు. ఇక అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఉండే గంట జోస్న అనే పేదింటి చెల్లె డాక్టర్ కావాలన్న కలను నిజం చేసేందుకు అవసరమైన 2 లక్షల రూపాయలను మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమది ఇచ్చిండు. ఆ బుజ్జి ఎంబీబీఎస్ డాక్టర్ చదువు పూర్తయ్యేదాకా కూడా బాధ్యత తీసుకుంటున్నారని భరోసా ఇచ్చిండు. ఇక అట్లనే సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం మునిదేవిపల్లి నుండి గొల్లపల్లిలో ఉన్న సర్కారు బడికి నడుచుకుంటూ పోతున్న 15 మంది విద్యార్థులకు కారు పార్టీ లీడరు పడమటి అనంతరెడ్డి అన్న సైకిళ్లను బహుమతికి ఇచ్చిండు. ఇట్లా చాలా జాగాల్లో చాలా మంది లీడర్లు అవసరమైన పేదలకు సాయం చేసి మంచి మనసును దాటుకున్నారు. ఎగిళ్ళు గాల్లోనే ఎంత పెద్ద సాహసం చేసిర్రో చూడుండ్రి. వాయమ్మనే వీళ్ళ విన్యాసాలు మామూలుగా లేవు కదా. 14,000 ఫీట్ల ఎత్తు మీద చేసిర్రు విన్యాసాలు. కేటీఆర్ బర్త్డే అలా ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఈ తీరుగా దాటుకున్నారు అన్నట్టు. ఇక ఇట్లా చేసినందుకు వాళ్ళ కేటీఆర్ థ్యాంక్స్ కూడా చెప్పిండు. ఇది ఇట్లుంటే కేటీఆర్ పుట్టినరోజు అలా కారు పార్టీ లీడర్లు పట్నంలో ఆడబెట్టిన ఫ్లెక్సీలు, కటౌట్లను జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది తీసి పారేసిర్రు. కాంగ్రెస్ బీజేపీ లీడర్ల ఫ్లెక్సీలు రోజుల కమానం ఉన్నా కూడా వాటి గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. అసోంటిది కేటీఆర్ మీద ఉన్న కోపంతో ఒక్కరోజు కూడా గడవక ముందే ఫ్లెక్సీలన్నీ బీకేసుడు కక్ష సాధింపేనని కేటీఆర్ అభిమానులు గరానికి వచ్చిండ్రు. మొత్తానికైతే కేటీఆర్ లెక్కనే కడవ లీడర్లందరూ ఆలోచన చేసి వాళ్ళ పుట్టినరోజు నాడు ఇట్లనే పేదలకు పాయిదాయే మంచి పనులు చేసి 10 మందికి సాయపడాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం.